నమస్తే. కేసీఆర్ జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభకు సింగర్ అంజలి గారు వచ్చారు, వారితో మాట్లాడదాం. సో ఎలా ఉంది తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ విచ్చేస్తున్నారు, సో ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది సార్ వస్తున్నందుకు. కానీ మన తెలంగాణను కోల్పోయినందుకు బాధగా ఉంది. ఆ బాధతోనే మేము అన్ని ఇంకా మళ్ళీ మన సార్ రావాలి, మన కేసీఆర్ బాబు కావాలి అని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. సో దానికోసమే ఇవన్నీ. కానీ బాపుని మళ్ళీ మళ్ళీ చూస్తున్నాం చాలా రోజుల తర్వాత కాబట్టి మస్తు హ్యాపీగా ఉంది. ఓకే, అంటే మొత్తానికి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. సో ఎలా ఉంది మరి? చూస్తున్నారు, గతంలో రెండు టర్మ్ కేసీఆర్ గారు పరిపాలించారు. సో ఒకసారి అవకాశం కాంగ్రెస్ కి ఇచ్చారు, ఎలా ఉందంటారు? ప్రజల నుంచి చూస్తే ప్రజలలో మేముండి చూస్తున్నాం కాబట్టి బాలేదు అనే ఉంది మాకు. ఎందుకంటే సార్ చేసినప్పుడు, సార్ ఇచ్చినప్పుడు, అన్ని పథకాలు ఇచ్చినప్పుడు అదంతా చాలా బాగుండే. మేము మళ్ళీ ఎందుకంటే ఉద్యమం చేసి మేమంతా తెచ్చుకొని మంచి బంగారు తెలంగాణ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎండిపోయిన తెలంగాణ చేస్తున్నారు అని మస్తు బాధ ఉంది. ప్రజలు కూడా అదే చెప్తున్నారు, అందరు చూస్తున్నారు కాబట్టి మేము ప్రజల నుండి చూస్తున్నాం. ఇంకా అంటే టీవీలలో చూసుడు వేరు, బయట వచ్చి బస్సులలో పోయేటప్పుడు కానీ అవన్నీ మేము చూస్తూ ఉన్నాం కదా, నవ్వొస్తుంది మాకు. వీడియోలు తీసుకోవాలనిపిస్తుంది, అందరికి చూపించాలనిపిస్తుంది, కానీ ఏం చేస్తున్నాం, ఏం చేయలేము, కోల్పోయినాం. మీ మహిళలకు ఫ్రీ బస్సు పెట్టిరు. అది ఒకప్పుడు చూసుకున్నట్టయితే ఒక ఆర్టీసీ బస్సులోకి మహిళ వస్తే పురుషులు లేచి సీట్ ఇచ్చే చూసాం, ఆ రోజులు చూసాం. ఇప్పుడు మీకు మీరే సిక్కలు పట్టుకొని కొట్లాడుకుంటున్నారు. అదే అన్నా, నేను అదే చెప్తున్నా. కొంచెం జరగండి అమ్మా అంటే మేము జరగం, ఇది మా సీటు అని చెప్తున్నారు. అంటే ఆ మగోళ్ళకి కానీ ఆడోళ్ళకి అట్లా కొట్టుకునడం అని. బస్సుల్లో కూడా బస్సుల వాళ్ళకి కూడా ఇరిటేట్ అవుతుంది బాగా. ఆడ అప్పురన్నంటే గాడేనో ఆపుతుంది, అదంతా బాగాలేదమ్మా. ఓకే, అంటే మొత్తానికి ఇప్పుడు ఎట్లా ఉంది హైడ్రా చూసుకున్నట్టయితే మొత్తం గాంధీ కారిడార్ తోటి 1000 కోట్లతోటి గాంధీ కారిడార్ నిర్మిస్తా అంటారు, మూసి ప్రక్షాళన అంటారు, పేదవాళ్ళ ఇల్లు కూల్చేస్తున్నారు. అయితే చాలా ఘోరం. చిన్న పిల్లలు, చదువుకునే పిల్లలు అంతా పాపం మస్తు ఏడుస్తున్నారు వాళ్ళు. అదైతే మస్తు ఘోరం. అదైతే నచ్చలేదమ్మా. చేయాలనుకుంటే వేరేలాగా ఏదైనా చేయాలి, ఇచ్చిన హామీలన్నీ తీర్చాలి. కానీ అట్లాంటి ఇల్లును కూలగొట్టి ఏదో చేయడం, కట్టుకున్న గూడును మనం చెట్లకు పిట్టలకు గూడు ఊడిపేస్తే ఎంత బాధపడితే మనం మనుషులం అన్న. ఎన్నో సంవత్సరాలు కష్టపడి కట్టుకున్న ఇల్లులు అవి ఊడిపేస్తే అసలు బాగుండదు కదా. చెప్పండి, ఇప్పుడు మీరు పాడిన పాటలలో మంచి బాగా హిట్ అయినాయి, మీకు నచ్చినది తెలంగాణలో? అంటే మేము స్టేజ్ మీద వాడిన పాట రామక్క పాట హిట్ అయింది నాది వరంగల్ సభలో. గులాబీల జెండలే రామక్క, గురుతుల గురుతుంచుకో రామక్క, గులాబీల జెండలమ్మ, గులాబీల జెండలమ్మ, గులాబీల జెండలమ్మ, మన అన్న కేసీఆర్ రామక్క, ఎంత మంచి పనులు చేసే రామక్క, పాలమూరు కరువు చూసి రామక్క, పారె నీళ్లు తెచ్చినాడ రామక్క. ఈ పాటను వాడుకొని ఎన్నోసార్లు హ్యాపీగా ఫీల్ అయినాం. కానీ ఇప్పుడు మళ్ళీ సరే కావాలంటున్నాయే, తెలంగాణ పల్లెలల్లో మల్లకారే రావాలంటున్నాయే. పక్కా మన సార్ కావాలి, బాపు రావాలి అని కోరుకుంటున్నారు ప్రజలు. అదే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే. ఓకే, తెలంగాణ ప్రజలకు ఏం చెప్తారు? ఇప్పుడు ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి, ఎంపీటీసీ పల్లెలలో ఎంపీటీసీ జడ్పీటీసీ కావచ్చు, ఇప్పుడు సిటీలో చూసుకుంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్. ఇప్పుడు లాస్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్స్ చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ చాలా బలంగా ఉంది. సో ఇప్పుడు ఈ హైడ్రా ఎఫెక్ట్ తోటి ఉన్న కాంగ్రెస్ కాస్త తుడుచుకుపెట్టిపోయే అవకాశం లేదు. అంటే మనం ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదన్న, వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి అర్థమైపోయింది ఆల్రెడీ. మనం చెప్పాల్సిన అవసరం లేదు, మనం ఏం చెప్పాం, వాళ్ళే మనకు చెప్తారు. మేము మళ్ళా బాబుని తెచ్చుకుంటున్నాం అని చెప్తున్నారు. థ్యాంక్ యూ.